అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఒక చిన్న కథతో వచ్చాను. ఈ నవమి రోజున దీని యొక్క ప్రాముఖ్యతను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. లోకరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రాక్షస సంహారం కోసం అవతారం ఎత్తాడు. అలా త్రేతాయుగంలో మహావిష్ణువు 7వ అవతారమే మన శ్రీరాముడు. దశరథ మహారాజు కౌసల్యాదేవి సంతానంగా శ్రీరాముడు నవమి తిథి రోజు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలానే అదే నవమి నాడు సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని చెబుతుంటారు. 14 ఏళ్ల అరణ్యవాసం చేసి పట్టాభిషేకుడైన రోజు కూడా నవమి తిథిగా చెప్తారు. అందువలనే ఈ శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీరామునికి అరటిపండు అంటే మహాప్రీతి. అందుకే వాటిని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఈ చిన్న శ్రీరామనవమి ప్రాముఖ్యత మీకు నచ్చిందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీరామ్.